హరీష్ బాబాయ్ నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా ట్రైలర్ అయితే దించేసాయి. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి నువ్వు ఏదైతే ఆ ట్రీజర్ జస్ట్ ఒక 49 సెకండ్స్ వచ్చే ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసావో అది బేభత్సమైన హైప్ అయితే క్రియేట్ చేసింది. ఎస్పెషల్ ఆ సింగిల్ లైన్, ఎప్పటి వరకు మీరు చూసింది భగవద్గీత, విన్నది భగవద్గీత, ఇక మీద వినేది భగవద్గీత. వన్ లైనర్లో నేను కొట్టేవాడు ఎవరు లేరయ్యా. చాలా బాగుంది లైన్ అయితే, చాలా బాగా ట్రెండ్ కూడా అయ్యింది. సో బాగుంది, క్యాచీగా ఉంది. అండ్ ఇంకో విషయం కూడా, ట్రైలర్ ఎంత వేగంగా దించితే అంత మంచిది. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ డేట్ వచ్చేసి 9. సో మనకి ఇంకా 10 రోజులు మాత్రమే ఇంకా గ్యాప్ ఉంది. మేబీ వాళ్ళు ఇంకో ప్లాన్లో కూడా ఉన్నారు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేద్దాం. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇంకా అదర్గా ఇంకెవరు హీరోని పిలవాల్సిన అవసరం లేదు, ఆయన ఒక్కరే చాలు. సో అలాంటి ఒక ఈవెంట్లో లాంచ్ చేద్దాం అనే ఒక ఐడియాతో కూడా ఉన్నారు. బట్ చూడాలి, ఒకవేళ ఈవెంట్లో రిలీజ్ చేద్దాము అనుకుంటే మాత్రం మ్యాక్సిమం మార్చి 13వ తేదీన 14వ తేదీన ఈవెంట్ అయితే పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ మూమెంట్లోనే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. లేదు వాళ్ళకి ప్లాన్స్ ఏమైనా మారిపోతే మేబీ మనకు మార్చి 10వ తేదీన 11వ తేదీన ఒక మంచి డేట్స్ ఉన్నాయి, అప్పుడు రిలీజ్ చేసేస్తే అక్కడ కరెక్ట్గా ఒక 8 days 7 days గ్యాప్లో ట్రైలర్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది, చాలామందికి రీచ్ అవుతుంది. అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకో మాట కూడా గైస్ ఏంటంటే, ట్రైలర్ అంత బాగా డిజైన్ చేశారు అనేది కూడా మనకి న్యూస్ అయితే ఉంది. హరీష్ శంకర్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిలో ఉండే జస్ట్ నీరసంగా కొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటారు. సో బట్ చాలా బాగా పేలుతాయి అన్నమాట. సో అలాంటి ఒక కామెడీ మ్యానరిజమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మనకి. మ్యాక్సిమం గైస్ ట్రైలర్ అనేది మార్చి 11వ తేదీ సాయంత్రం అని చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ అదే కానీ నిజమైతే చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకో ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సినిమా నుంచి బయటకు రావాల్సిన ఇంకో సాంగ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి పెండింగ్ ఉన్నాయి. వరుస అప్డేట్స్ అయితే మనకి లోడ్ అవుతున్నాయి. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి అని చెప్పాలి నేను. చాలామంది అన్నారు, సో ఇది తెరీ రీమేక్, సో ఆల్రెడీ చూసేసిన స్టోరీ అది ఇది అని చెప్పి. హరీష్ శంకర్ డైరెక్ట్గా చెప్పాడు, ఇది తెరీ రీమేక్ కాదు, ఇది ఒక ఒరిజినల్ స్టోరీ. హరీష్ శంకర్ తనంతట రాసుకున్న స్టోరీ. కాకపోతే బుక్ మై షోలో మాత్రం ఆ హోమ్ పేజ్లో మీకు ఇక్కడ క్లియర్గా పెడతాను చూడండి, యాజ్ ఇట్ ఈజ్ తెరీ స్టోరీ మాత్రమే ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. మరి ఇంకేమైనా రీమేక్ అని తెలిస్తే మాత్రం ఫ్యాన్స్ మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హరీష్ శంకర్లో ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది, రీమేక్ అని మనకు తెలియదు, అంత బాగా తీస్తాడు. గబ్బర్ సింగ్ రీమేక్ చాలామందికి తెలియదు. మొన్న వచ్చిన గద్దలగొండ గణేష్ అదే రీమేకే, చాలామందికి తెలియదు. మిస్టర్ బచ్చన్ కూడా రీమేకే, అది చాలామందికి తెలియదు. సో ఈ రకంగా కొన్ని రీమేక్ ఫిలిమ్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చూద్దాం గైస్, నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా మనమైతే ఎంకరేజ్ చేయాలి, మనమైతే దాన్ని సపోర్ట్ చేయాలి. దానికి తోడు మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వితిన్ 6 months గ్యాప్లో మనకు వచ్చేస్తుంది. కాబట్టి దీని మీద కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. సో చూద్దాం గైస్, మరి మీరే అనుకుంటున్నారంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.